హోషేయ గ్రంథం  ప్రవచన గ్రంథం. ప్రవక్త అయినటువంటి హోషేయ ప్రవక్త ద్వారా ప్రభు ఈ గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఈ రాత్రి మనం తెలుసుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదువుకుందాం. ఇక్కడ చూడండి, ఇజ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. చాలు. ప్రవచన గ్రంథం ఇది. ఇజ్రాయేలు అన్న పదాలు మనకి బైబిల్లో ఆరంభం నుంచి ముగింపు వరకు కనిపిస్తాయి. ఈ ఇజ్రాయేలులు ఎవరు అంటే, యాకోబుల నుంచి ఇజ్రాయేలుగా మార్చబడినటువంటి జనాంగం. ఇంచుమించు ఇక్కడ ఇజ్రాయేలు అని ఉంది, ఇజ్రాయేలులు అని లేదండి. ఇజ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి. ఈ రోజున మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల మధ్యలో కూలిపోతూ ఉంటాం. మన ఆత్మీయ స్థితి కూలిపోద్ది. మన భక్తి జీవితము కూడా కూలిపోయేటట్లుగా మార్చబడింది. కట్టుకున్న వీళ్ళు కూలిపోయినట్లుగా, ఏవండి, కట్టుకున్నటువంటి గృహము కూలిపోయినట్లుగా, వేసుకున్న పందిరి కూలిపోయినట్లుగా మన ఆత్మీయ జీవితం కూడా కొన్ని సందర్భాల్లో కూలిపోతూ ఉంటుంది. కూలిపోవటం అంటే పడిపోవటం అని అర్థం. నిలిచినది ఏవండి, అది పందిరే కావచ్చు, లేకపోతే ఇంకొకటే కావచ్చు, గృహమే కావచ్చు. కూలిందంటే అక్కడ ఉన్నది కింద పడిపోద్ది. అందుకనే ఇజ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి అని దేవుడు మాట్లాడుతున్నాడు. పాపం, దేవునిని నమ్ముకోనప్పుడు మనం చేసే పాపాలు ఒక విధంగా ఉంటాయి. అసలు దేవుని గురించి తెలియకుండా పరిశుద్ధ గ్రంథాన్ని మనం గుర్తెరగకుండా, దేవుడు ఎవరో మనకి తెలియని పరిస్థితిలో తెలియక చేసిన పాపాలన్నిటిని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు నేను తెలియజేశాను, నా పాపములన్నీ మీరు క్షమించమని మనం ప్రభువుని అడిగామనుకో, తప్పనిసరిగా ప్రభు ఏం చేస్తాడంటే, తెలియజేసిన పాపాలన్నీ, యేసయ్య నేను తెలియక నేను ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో దోషపూరితమైనటువంటి మాటలు నా జీవితంలో సంభవించినవి, పాపం వల్ల వచ్చే జీతం మరణం నాకు ఈ రోజున సంభవించింది, మరణపు అంచుల మధ్యకి నేను వెళ్ళిపోయానయ్యా, నేను చేసిన ప్రతి పాపానంతటిని మీరు క్షమించమని ప్రభు సన్నిధిలో మనం అడిగినప్పుడు తప్పనిసరిగా ప్రభు మన పాపములన్నీ క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. చేతుల బయటికి అడగాలి, చెప్తాం హల్లెలూయా. మనం చేసిన పాపాలన్నీ ప్రభు క్షమిస్తాడు. అయితే పాపాలు 2 విధాలుగా ఉన్నాయి బైబిల్లో. తెలియక చేసిన పాపాలన్నీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు క్షమిస్తాడు ప్రభు తప్పనిసరిగా.
యేసు రక్తము చేత కడగబడి శుద్ధీకరించబడి క్షమించబడి ఆయన ద్వారా మనము మేలులు నొంది, ఆయన ద్వారా మనం గొప్ప గొప్ప స్వస్థతలు, ఆరోగ్యాలు, కాపుదలలు మనం పొందిన తర్వాత తెలిసి మనం పాపం చేసామనుకో, ఆ పాపాలకి ఏమండి క్షమాభిక్ష దొరకటము అరుదు. తెలియక చేసినప్పుడు క్షమించబడ్డాం, ప్రభు రక్తము చేత కడగబడ్డాం, మనం శుద్ధీకరించబడ్డాం, నూతన పరచబడ్డాం. అది శరీర సంబంధమైన పాపమే కావచ్చు. లోకమే ఒక పాపంతో కూడినటువంటి లోకమే పాప ప్రపంచముగా మార్చబడింది. ఈ పాప ప్రపంచములో జీవిస్తున్న మనం, యేసయ్యదేమో ప్రేమ ప్రపంచము, సాతానుదేమో పాప ప్రపంచముగా మార్చబడినటువంటి ఈ లోకంలో మనం నడిపించబడుతున్న మన దైవందం జీవితంలో తెలియక మనం పాపాలు చేసాం కాబట్టి క్షమించబడ్డాం, నూతన పరచబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, పవిత్రపరచబడ్డాము. ఆమేన్. అయితే తెలిసి రక్షణ పొంది దేవుని కృపను పొందుకొని దేవుని మేలులు అనుభవించిన తర్వాత, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకున్న తర్వాత, ప్రభు యొక్క రక్తమాసాల పాలు పొంది ప్రభు బల్లారథం తీసుకున్న తర్వాత కూడా మనం నెల నెల పాపం చేస్తున్నప్పుడు ఆ పాపాలకు క్షమాభిక్ష అనేది దొరకదండి. అది వాస్తవం. బైబిల్లో ఉన్నాయండి 2 పాపాలు. క్షమించబడిన పాపాలు ఉన్నాయి, క్షమించకూడని పాపాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాకోబు ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అతను అడిగిన మాట ఏమిటి? యాకోబు నీ పేరేంటన్నప్పుడు యాకోబు ఏం చెప్పాడు? నా పేరు, అయ్యా నీ పేరండి అన్నప్పుడు నా పేరు యాకోబు అని చెప్పాడు. యాకోబు అంటే మోసకరమైన జీవితం, మోసకరమైన పాపంతో కూడిన జీవితం. మీరు ఆలోచించండి. దేవుడు తనను క్షమించి మనిషిగా మార్చి ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు అంటే, మోసకరమైన జీవితం నీ జీవితంలో లేకుండా నేను చేస్తున్నాను, నీ పాపములన్నీ నేను క్షమించాను, నీ దోషములన్నీ నేను క్షమించాను, నీ తప్పిదములన్నీ నేను క్షమించాను అని చెప్పిన తర్వాత ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయేలు. దేవునికి స్తోత్రం. అల్లే చెప్పండి గట్టిగా. ఇజ్రాయేలు అంటే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డావు, నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డగా నేను మార్చేస్తున్నాను. నువ్వు దీవించబడిన బిడ్డగా నేను నిన్ను తీర్చిదిద్దానని ప్రభువు చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ అదే పదం ఉంది. ఏమనుంది? ఈ హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయం 1వ వచనంలో అక్కడేం చెప్పాడు? ఇప్పుడు మీరు చదివిన వాక్యములో, ఆది కాండములో, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయేలు అన్నాడు అక్కడ. ఇప్పుడు ఇక్కడేమన్నాడు? మళ్ళా ఇజ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలితివి. ఆమెను చెప్పు గట్టిగా, చేతుల పైకి పెద్దగా చెప్పు. హల్లెలూయా. నీ పాపము చేత నువ్వు కూలితివంటే దేవుడు ఆ మనిషిని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి తెల్లటి వస్త్రాలు ధరింపజేసి తనకి మనస్సాక్షినిచ్చి మానవత్వాన్ని కలుగజేసి యేసయ్య కృప ద్వారా కరుణించి కటాక్షించి సమాజంలో ఒక విలువనిచ్చి ఘనతనిచ్చి ఒక పరిశుద్ధమైన గ్రంథాన్ని దేవుడు అతని చేతిలో పెట్టిన తర్వాత మరలా ఏం చేస్తున్నాడు? ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేయండి. ఇక్కడ మరలా ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలితివి. ఈ రోజున మన యొక్క ఆత్మీయ స్థితి, ఈ రోజున మన యొక్క భక్తి మార్గము, ఈ రోజున మన విశ్వాస జీవితము, ఈ రోజున మన సేవా జీవితము, ఈ రోజున మన యొక్క
పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఒక వ్యక్తి ఎందుకు కూలిపోతున్నాడు, కూలిపోవటానికి కారణం ఏమిటి, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎందుకు నిలవలేకపోతున్నాడు, కారణం ఏమిటంటే ఇజ్రాయేలు నువ్వు చేసిన పాపము చేత నువ్వే కూలిపోయావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజున పాపం అంటే వినండి, మనం ఏదేదో అనుకుంటామండి. లోకములో ఉన్నప్పుడు చేసిన పాపాలు మనం ఏమీ చేయం. లోకములో విచ్చలవిడిగా తిరిగాం, విచ్చలవిడిగా తిట్టుకున్నాం, బూతి మాటలు మాట్లాడుకున్నాం, వాళ్ళ ఆస్తులు ఇలా ఆస్తులు దొంగిలించాం, ఆ కుటుంబాల్ని ఏమండి నాశనం చేసినటువంటి వ్యక్తులు మనం. తెలిసి చేయలేదు, తెలియక చేశాం కాబట్టి క్షమించబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా ప్రభు నిన్ను నన్ను తీర్చి ఆయన సన్నిధిలో సంఘముల ప్రభు స్థిరపరిచిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? మరలా ఇజ్రాయెల్ ఇక్కడ పాపం చేసేయండి, కూలిపోయాడు. ఆమేన్. కూలిపోయాడు. ఏంటి ఆ పాపం? మరలా ఎందుకు తన జీవితంలోనికి ఆ పాపం సంభవించింది? ఎందుకు ఆ పాపం మరలా వచ్చింది? ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది? మీరు ఆలోచించండి. పాము చచ్చిందా కొడతాం, చచ్చిన తర్వాత కూడా ఇంకా చచ్చిపోయిందని మనం పక్కకి వెళ్ళిపోతాం. అయితే చచ్చిన పాము ఏమండి మరలా ఒక 10-20 రోజులు దాన్ని కలేబరం వాసన వస్తూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్. మనం అనుకుంటే పాపం వల్ల చచ్చిపోయింది, ఇక ఏమీ లేదు, పాపపు ఏరు ఎండిపోయింది, పాపాన్ని దేవుడు కత్తిరించి కడిగి శుద్ధీకరించాడని మనం సాక్ష్యం చెప్తాం, మంచిదే. కానీ ఆ పాపపు ఏరు ఎక్కడో ఎండిపోయినట్లుగా ఉంటుంది, కానీ మరలా దానికి జీవాన్ని పోస్తుంది సైతాను పాపానికి. ఆమేన్. మరలా లోకపు తలంపులు మనల్ని తీసుకొని రావటం, మరలను ఏమండి ఆ దిశగా ఉండు, ఈ దిశగా ఉండు, ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, ఎవరు చూడటం లేదు, పాపం చేయి అని సాతాను ఎన్నో విధాల క్రియ చేస్తామంటాడు. మోషేమో 40 రోజులు 40 దివారాత్రులు ఉపవాసం ఉండి సీనాయి పర్వతం మీదకి మోషే అక్కడికి వెళ్ళాడండి. సీనాయి పర్వతం మీద మోషే ఏమండి రాతి పలకల మీద 10 ఆజ్ఞలను దేవుడు చెప్తున్నప్పుడు రాస్తూ ఉన్నాడు. ఆమేన్. యేసయ్య చేతులతో రాసి తన చేతులు పెట్టాడు. కింద ఏం జరుగుతుంది మీరు చెప్పండి? అక్కడ ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉంది మీరు చెప్పండి? వీళ్ళని నడిపించుటకు ఎవరిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు? అహరోనుని, మోషే అన్నగారిని ప్రభు నియమించుకున్నాడు. ఆమేన్. ఎందుకు మోషేని దేవుడు మరి ఆ దిశగా ఎందుకు నడిపించుటకు మోషేని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే, మోషే నత్తివాడు కాబట్టి మోషే నోటి మాటకి అహరోను మాట అందించుటకు అహరోనుని దేవుడు అక్కడ నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మోషే ఎక్కడున్నాడు? సీనాయి పర్వతం మీద ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? సీనాయి పర్వతము కింద ఉన్నారు. పర్వతము కింద దేవుని బిడ్డలు ఉన్నారు. పర్వతం పైన యేసయ్య, మోషే ముఖాముఖిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖాముఖిగా మాట్లాడుకున్న సందర్భాలలో వినండి, సందర్భాలలో ఎర్ర సముద్రం ద్వారా దేవుడిలకు బాప్తిస్మ అనుభవాన్ని చూపించాడు. వినండి, ఎర్ర సముద్రం వరకు అడ్డు రాలేదు, పిచ్చిగా అడ్డు రాలేదు. ఇలాగ బాప్తిస్మ అనుభవం లేదు కాబట్టి ఇలా పాపం మాల్యాన్ని తొలగించుటకు, ఇలా దోషములను తొలగించుటకు, వీళ్ళ తప్పిదములను క్షమించుటకు దేవుడు ఎర్ర సముద్రాన్ని వీళ్ళకి అడ్డుబండగా పెట్టి ఎర్ర సముద్రము ద్వారా దేవుడు వీళ్ళందరినీ ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించుకొని చిన్నల మొదలుకొని పెద్దవారు వరకు బాప్తిసాలు తీసుకున్నారు. దానిని ఎర్ర సముద్రానికి బాప్తిసాలకు సాదృశ్యముగా మార్చుకున్నాడు దేవుడు. ఆమేన్.
వీళ్ళంతా బాప్తిస్మం తీసుకొని రక్షించబడి పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించిన వారు వీళ్ళు. కీర్తనలు పాడి ప్రభువును పొగిడిన వారు, ప్రభువును గణపరిచిన వారు. అయితే మళ్ళా వీళ్ళు ఎందుకు ఇజ్రాయేలుగా మార్చబడ్డారు కదా. దేవుని దగ్గర మోషే ఉన్నాడు, మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అయితే కింద ఏం జరుగుతుంది? అహరోనుని వీరు నడిపించుటకు యాజకుని యొక్క ధర్మాన్ని, యాజకత్వాన్ని ప్రభు అప్పగించాడు. ఆమేన్. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు చూడండి ఏం చేస్తున్నారు. నిర్గమకాండము, ఇలా పాపం ఎలా వచ్చిందో ఒకసారి మీరు ఆలోచించండి. అది పాపం చేసి కూలిపోయారు ఇజ్రాయేల్ ప్రజలు. ఆత్మీయ స్థితి కూలిపోయింది, వాళ్ళ భక్తి జీవితం కూలిపోయింది, వాళ్ళకున్నటువంటి దేవుడిచ్చే రాజ్యాన్ని పోగొట్టుకొని మధ్యంతరాన కోల్చబడ్డారు. ఏముంది చూడండి అక్కడ నిర్గమకాండములో, నిర్గమకాండము 32వ అధ్యాయము చూడండి, మొదటి వచనం చదవండి. ఆ ప్రజలు అహరోను వద్దకు కూడుకొని వచ్చి మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యము. ఆమేన్. దేవునికి స్తోత్రం. సేవకుని దగ్గరికి వచ్చి, సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి మోషే ఇంకా కిందకి దిగి రాలేదు. మీరు ఆలోచించండి, మోషే ఇంకా కిందికి దిగి రాలేదు. మోషే ఇంకా కిందికి దిగి రాలేదు కాబట్టి మమ్మల్ని నడిపించుటకు మా కొరకు పాస్టర్ గారు ఒక దూడని మీరు తయారు చేయండి, ఒక దేవతని. దేవునికి స్తోత్రం చెప్దాం మనమంతా. చాలామంది దైవాంధన జీవితంలో దేవుడు కొన్ని సందర్భాల్లో తడువు చేస్తూ ఆలస్యం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామండి? దేవుడు కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేస్తున్నప్పుడు, తడువు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా దేవుడు కార్యం చేయలేదు కదా, ఇంకా దేవుడు మేలు చేయలేదు కదా, ఏదైనా మార్గం ఉందేమో చూడండి. తొందరగా అయ్యే పని, మనకు తొందర ఎక్కువ కదండి. తొందరగా అయ్యే పని ఏమన్నా మార్గం ఉంది? ఈ బాధల నుంచి, కష్టాల నుంచి, శ్రమల నుంచి మనం బయటపట్టుకు ఏదైనా మార్గం ఉందా అని మనం అనేక ఆలోచనలు చేస్తూ, అనేక నిర్ణయాలు తీసుకుంటూ, లోకస్తుల సలహాలు తీసుకునే వాళ్ళ లక్షల మంది ఉన్నారండి ఈ రోజున. లోకస్తుల సలహాలు తీసుకునే వాళ్ళు దేవుని బడులు ఎక్కువ మంది. శుక్రవారం ప్రార్థన పెట్టకూడదంట, శుక్రవారం ప్రార్థన పెట్టకూడదు. సలహాలు ఏమండి? ఆచారాలే అలవాటుగా మారిపోతాయి ఈ రోజున. దేవుని బిడ్డలమైనట్టు మనం చెప్పుకుంటూ ఆచారాలు మనకు అలవాటుగా మారిపోతున్నాయి. ఈశాన్య మూలనే ఉండాలి నీళ్ళ ట్యాంకీ,
ఇందాక ఒక అక్క చెప్తుంది, ఏంటక్క అన్న ప్రార్థన చేయటానికి వెళ్ళా, అద్దిల్లు తీసుకున్నారు వాళ్ళు. ఏంటక్క అన్న, ఈ మూలనే ఉండాలంట, ఉంటేనే కలిసి వస్తుందట. నలుదిక్కులు స్థాపించిన దేవుడు కదా, తూర్పు పడమట ఉత్తరము దక్షిణం దేవుడు కదా భూమిని స్థాపించింది. ఇక మనం ప్రార్థన చేసిన క్రియ జరిగిద్దంటారా? ఇలాంటి తలంపులు ఉన్న వాళ్ళకి, ఇలాంటి ఆలోచన పుట్టుకొని వచ్చిన వారికి, ఇలాంటి క్రియలను వారికి ప్రార్థన చేసిన క్రియ జరిగిద్దంటారా? తెలియనప్పుడు మనం లోకుల మాటలు విన్నాం, పెద్ద మేకు కొడతాం, మేకికి ఇంత గుమ్మడికాయో లేకపోతే ఏదో ఒకటి ఇంత మూట, ఏ మూట, ఎర్ర మిరపకాయలో లేకపోతే ఆడవాళ్ళ చిట్టెంటికలు ఊడిపోయిన ఎంటికలను తీసుకొచ్చి ఆ మేకు కొడతాం, ఇంటికి తగిలించుకుంటాం. దరిద్రం పోద్ది అంటారా? ఇంకా దరిద్రం ఎక్కువైపోద్ది. వాక్యము ఏం సెలవిస్తుంది? ఇదిగో మమ్మల్ని నడిపించుటకు మా కొరకు ఒక దేవతను తయారు చేయించండి. దేవుని పక్కన పెట్టారు. మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టారు, వాక్యాన్ని పక్కన పెట్టారు, దేవుని సన్నిధిని పక్కన పెట్టారు, బైబిల్ని పక్కన పెట్టారు. వీళ్ళు చేయవలసిన పాపాలన్నీ చేస్తున్నారు. ఇక అరే, దేవుడు ఎర్ర సముద్రం ద్వారా మనకు బాప్తిసాలు ఇప్పించాడు, మనల్ని సజీవులుగా కాపాడాడు, ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించాడు. అసలు దేవుడు మనల్ని ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆయన ప్రేమించడానికి కారణం ఏమై ఉంది? అది మనిషి గ్రహించటం లేదు. అసలు భూమి మీద మనం బ్రతకటానికి కారణం ఏమై ఉంది? మనకంటే చిన్నోళ్ళు చనిపోతున్నారు, మనకంటే యవనస్తులు చనిపోతున్నారు, మనకంటే పెద్దవాళ్ళు చనిపోతున్నారు, మనకంటే ఏమండి పెద్ద పెద్ద డబ్బున్న వారు చనిపోతున్నారు. 2 నెలల క్రితమే పెసర్లంక ఇక్కడ రేపాల దగ్గర ఒక యవనస్తురాలు, ఒక యవనస్తురాలు, చిన్న పిల్లలు, ఇద్దరు చిన్న పిల్లలు, కొన్ని దుష్ట శక్తులు ఆవరించి, కొన్ని దురాత్మ శక్తులు ఆవరించి ఎల్లగొండ స్థలానికి వెళ్ళి పొలిమేరలు తొక్కి ప్రాణానికి ముప్పు తెచ్చుకుంది. రేపు ఆదివారం శనివారం రాత్రి 11 గంటలకు చనిపోయింది. 2 పిల్లలు అనాథులైపోయారు. ఇంత బంగారం కూడబెట్టుకుంది, బంగారం ఏమైపోయిందో తెలియని పరిస్థితి, పిల్లలు ఏమైపోయారు తెలియని పరిస్థితి. నరకానికి తీసుకుని వెళ్ళాడు సాతాను. వాక్యము సెలవిస్తుంది, దేవతను మా కొరకు తయారు చేయండి అని చెప్పినప్పుడు పాస్టర్ గారిని వంచాలని చూస్తున్నారు వీళ్ళు. ఏ రూపంలో? ఆయన పాపం చేయించాలి. వినండి, వీళ్ళు పాపం చేయాలి. అర్థం చేసుకోండి. ఇప్పుడు అహరోన్ని పాపం చేయించడానికి వీళ్ళు ప్రేరేపిస్తున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ప్రేరేపిస్తున్నప్పుడు పాస్టర్ గారు ఇది తప్పు. మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే దేవుని ప్రత్యక్షతని అనుభవిస్తూ మన మధ్యకు వస్తున్నాడు. కాబట్టి మోషే ద్వారా దేవుడు ఏం చెప్తాడో అది మనం విందాం, అది నేర్చుకుందాం, దాని ప్రకారం మనం అవలంబించుదామని ఈ యొక్క అహరోను వాళ్ళకి బుద్ధి వాక్యం చెప్పలేదు. వినండి, బుద్ధి వాక్యం చెప్పలేదు. వాళ్ళు చెప్పిందే ఏదో వాక్ అనుకున్నాడు. వాళ్ళ చెవులకి ముక్కులు కొన్న బంగారాన్ని అంతటిని తీసి పోత పోసి ఏం చేశాడండి? ఒక దూడని తయారు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దూడ ఎదురుగెళ్ళి తినుతూ తాగుచు కింద ఉందండి, ఎంత చక్కగా ఉందో. దేని ముందు వీళ్ళు తింటున్నారండి? దేని ముందు తాగుతున్నారండి? దేని ముందు వీళ్ళు ఆడుతున్నారండి? దేనికి వీళ్ళు బలి అర్పించారండి? మీరు చెప్పండి. దేనికి వీళ్ళు బలి అర్పించారు?
ఒక తల్లి అంది, మా ఇంట్లో యేసుక్రీస్తున్నాడండి అంది. ఇంక చర్చికి రావాల్సిన అవసరం ఉంది అయ్యగారు, మా ఇంట్లోనే యేసుక్రీస్తున్నాడు అంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. మీ ఇంట్లో యేసుక్రీస్తున్నాడన్నా, ఉన్నాడా అంది గట్టిగా. నాకు మైండ్ పోయింది. ఉంటే చూపించు అని ఒకరోజు ఏదో అనుకోని టైంలో ఆ సమయం దొరికితే వెళ్ళా. 300 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుందంట ఒక మ్యాగ్జిమం బొమ్మ. ఆ బొమ్మను చూపిస్తుంది. యేసుక్రీస్తుకి ఈయన ఉన్నాడు కాబట్టి మా ఇంటికి ఏ బాధ ఉండదు అక్క, ఏ జబ్బులు ఉండవు, ఏ రోగాలు ఉండవు. నేను అన్నాను, ఆయన ఉన్నాడు కదా మంచిదమ్మ అన్న. ఆయన ఉన్నాడు, ఇంక నేను చర్చికి రానంది. సరేనమ్మ అన్న. వాళ్ళ పిల్లగాడు చూసి 4 రోజుల తర్వాత ఏం చేశాడు తెలుసండి? ఆడుకునే పిల్లగాడు ఆ బొమ్మకు నిప్పు అంటించాడు. బొమ్మ దగలబడిపోయింది. ఆమె చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తున్నాడా? తగలబడిపోయాడు అంటున్నా మనిషి. ఏమంటుంది మీరు చెప్పండి, ఏమంటుంది? యేసుక్రీస్తు తగలబడిపోయాడు అంటుంది. యేసుక్రీస్తు తగలబడిపోవట్లేదు తల్లి అన్న నేను. అదే తెచ్చుకున్న బొమ్మ కాలిపోయిందండి. బొమ్మ తగలబడిద్దేం కానీ సజీవుడిని యేసై తగలబడడు. ఆమె చెప్ప చేతులు చాపి పెద్దకు చెప్పు, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వీళ్ళు పాపం చేసి కూలారు. వీళ్ళు ఇశ్రాయేలీయులు పాపం చేసి కూలిపోయారు. క్షమించరాని పాపాలు చేశారు వీళ్ళు. దేవుని వెరిగి మరలా వీళ్ళు ఒక దేవతని, ఒక దూడను తయారు చేసుకొని ఆ దూడ ముందు నుంచొని త్రాగటము, ఎగరటము, డాన్సులు వేయటము, ఆ కార్యక్రమాలని చేస్తున్నారు. ఆమేన్. చూశారండి, ఇశ్రాయేలు ఏమైపోయాడు? పాపం చేసి కూలిపోయాడు. అయినా దేవుడు మరలా ఎంత కరుణమూర్తి కలిగిన వాడండి, ఎంత వాత్సల్యత చూపించేవాడండి. దేవుడు ఎన్ని అవకాశాలు మనకిస్తున్నాడండి. దేవుడిచ్చిన అవకాశాలను మనం ఏం చేస్తున్నాం? పక్కన పెట్టేస్తున్నాం. సాతాను ఇచ్చిన అవకాశాలను వాడుకుంటున్నాం మనం. దేవుడిచ్చిన అవకాశాన్ని నెట్టేస్తున్నాం. సాతాను ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నారు కొంతమంది. సాతాను అవకాశాలు ఇస్తాడు. కూర్చో, టీవీ దగ్గర కూర్చో, నిద్రబా, తిను, త్రాగు, తిట్టు, పాపం చేయి, ఏదైనా నీకెందుకు నేను డబ్బులు చేతి నుండి తారంగిస్తాను, ఖర్చు పెట్టా. సాతాను ఇచ్చే అవకాశాలు వాడుకుంటున్నాడు. కానీ దేవుని బిడ్డని చెప్పుకొని, ఆమేన్, బాప్తిసం పొందానని చెప్పుకొని, రక్తములో కడగబడ్డానని చెప్పుకొని, పరిశుద్ధంగా జీవిస్తున్నానని చెప్పుకొని, ప్రభు వాళ్ళలో పాలు పొందుతున్నానని చెప్పుకొని, ఒక్కొక్కరిని చూస్తే నాకు మెంటలు లేవండి. నాకు మెంటలే అది ఏమి లేదండి. వాళ్ళ సెల్ ఫోన్లో వచ్చే ఆ సైతాను బొమ్మలు, ఆ సైతాను మ్యూజిక్లు చూస్తుంటే మెంటలు వచ్చేస్తున్నాయి. నాకు మెంటలు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి రావట్లేదులే. రింగ్ కాగానే సైతాను పాటలు వస్తాయి. అలా మళ్ళీ స్తోత్రం 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 అన్న. ఏం జరగట్లేదన్నా, ఏం కావట్లేదన్నా. ఏమండి, చూడండి, దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేయాలంటే మనం పరిశుద్ధంగా ఉండటం నేర్చుకోవాలి, పవిత్రంగా ఉండటం నేర్చుకోవాలి, నీతిగా జీవించడం నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ వీళ్ళు ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? పాపమును చేసి ఇజ్రాయేలు కూలిపోయాడు. ఒక్కరోజు ఎంతమంది కూలిపోయారు మీరు చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం, మన వాక్యాన్ని, లేఖనాన్ని ధ్యానించుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయము? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. ఒక్క రోజే పాపం చేసి ఎంతమంది కూలారండి? 23,000 మంది ఇజ్రాయేల్ ప్రజలు కూలిపోయారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. 23,000 మంది అంటే మామూలు మాట్లాడండి. పొన్నూర్లు, నిడుబురలున్న
జనసమూహం అంతా ప్రజలు ఒక 30,000 మంది ఉంటారు పొన్నూరు, నిడుబురలు, పట్నం పరిసర ప్రాంతం అంతా. ఒక్కరోజే మీరు ఆలోచించండి, ఒక్కరోజే 23,000 మంది కోల్చబడ్డారు, చచ్చారు. చనిపోవటానికి కారణం ఏమిటి? పాపము చేసి. ఏం చేశారండి? పాపము చేసి 23,000 మంది కూలిపోయారు. ఆయన దేవుడు వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. వినండి, దేవుడు ఎన్నో సదుపాయాలు మనకు కలుగు చేస్తాడు. అల్లు చెప్దాం గట్టిగా. ఎన్నో అవకాశాలు ఇస్తే వీళ్ళు వాడుకున్నారండి. వీళ్ళ ముందు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడండి. నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్కరి జీవితంలో మందిరానికి రాగా ఎన్నో అద్భుతాలు చేస్తాడు. అయినను ఇంకా వాళ్ళు పాపపు ఏరుని విడిచిపెట్టరు. పాపపు ఏరుని గుండెలో పెంచుకుంటారు. పాపపు ఏరుని మనసులో పెంచుకుంటారు. పాపపు ఏరు వెండిపోతే ఎండిపోయిన వేరుకు మరలా జీవాన్ని పోస్తారు. ఎండిపోయిన వేరుకు మరలా జీవాన్ని పోసుకుంటారు వీళ్ళు. వాళ్ళ ముందు ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేయలేదా? మన్నాను కురిపించలేదా? ఏమండి, వాళ్ళకి బండ నుంచి ప్రభు నీళ్లు దాహం ఇవ్వలేదా? దప్పికని తీర్చలేదా? వాళ్ళ చెప్పులు వారు ఊడిపోకుండా 40 సంవత్సరాలు ప్రభు వాళ్ళని అరణ్యములు నడిపించలేదా? వాళ్ళను వేసుకున్న వస్త్రం పాతగిల్లిపోకుండా దేవుడు శుభ్రం చేయలేదా? ఏమండి, వాళ్ళ కొరకు అయ్యా మాకు ఎప్పుడు చూసినా రుచిలేని ఆహారం పెడుతున్నామంటే ఆకాశం నుంచి దేవుడు పూరెడు పెట్టెలో శ్రేష్టమైన దేవదూతలు భుజించే మాంసాన్ని, భోజనాన్ని ప్రభు వాళ్ళకి పెట్టలేదా? యేసయ్యా మేము నడవలేమంటే దేవుడు భుజాల మీద వెత్తుకొని వాళ్ళని నడిపించలేదా? కాలు వాపు కూడా రాలేదు కదా. 4 అడుగులు నడిస్తేనే మన కాలు వాపులు వస్తాయి. ట్రైన్లో ప్రయాణం చేస్తే ఇంత లావు అయిపోతాయి కాళ్ళు, 1 గంట 2 గంటలు కూర్చుంటేనే. ఇన్ని మెర్కిల్ పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళ పక్షాన చేసినా కానీ మరి వాళ్ళు ఏం చేస్తున్నారండి? పాపపు వేరు, వెండిపోయిన వేరుని మళ్ళీ ఏం చేస్తున్నారు? చిగురింపజేసుకుంటున్నారు. ఆమేన్. గనుక వాళ్ళు విడిచిపెట్టడం లేదు. ఈ రోజున దైవాంధన జీవితంలో పట్టుకోవాల్సినవి కొన్ని గట్టిగా ఉంటే పట్టుకుంటేనే మనం దీవించబడతాం. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా వాటిని మనం పట్టుకుంటే మనం ఆత్మీయంగా నష్టపోతాం. శరీర సంబంధముగా భూలోకంలో కష్టాలు నష్టాలు గురైపోవటం అది నగ్న సత్యం. ఆమె చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తుంది, వాళ్ళు పాపం చేసి ఇశ్రాయేలు ప్రజలు కూలితిరి. ఈ రోజున ప్రభు యొక్క రక్తమాసాల పాలు పొందుచున్న మన దైవాంధన జీవితంలో ఇంకా పాపం చేద్దామా? ఇంకా లోకస్తుల మాటలు విందామా? లోకులు చేస్తున్న శాస్త్రలు మనం చేద్దామా? పిచ్చి పిచ్చి శాస్త్రాలు ఉంటాయి. లోకం నుండి వాళ్ళు పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తారు. మనం కూడా ఇది చేద్దామంటారా? ఏమండి, మనం కూడా ఇది చేద్దామంటారా? చెప్పండి. మరి వాక్యం ఏం చెప్తున్నాడా? ఆయన అక్కడ హోషేయ గ్రంథంలో ఏం చెప్తాం చూడండి, 14 అధ్యాయం. దేవునికి స్తోత్రం. నువ్వు మొట్టమొదటగా పాపం చేసి కూలితివి. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ దేవుని తట్టు నువ్వు తిరగాలి. లోకము తట్టు తిరగకూడదు, మనుషుల తట్టు తిరగకూడదు, సాతాను తట్టు తిరగకూడదు. ఒక ఆమె చెప్తుంది, పాస్టర్ గారు నీకేం చెప్పేది, సినిమాకి వెళ్ళటానికి టికెట్ అందలేదంట ఆమెకి.
టికెట్లు దొరకట్లేదు, టికెట్ దొరికేటట్లుగా బాల్కనీకి దొరికేటట్లుగా ప్రార్థన చేయి అందామే. నాకు మైండ్ పోయింది. బాల్కనీకి టికెట్ దొరికేటట్లుగా మంచి సినిమా రిలీజ్ అయింది, మొట్టమొదట చూడాలంటే జనం అందరూ ఎక్కువగా ఉన్నారు కాబట్టి టికెట్, బాల్కనీ టికెట్ దొరికేటట్లుగా నాకు నా కూతురికి 2 టికెట్లు దొరికేటట్లు ప్రార్థన చేయి గట్టిగా అంది. వీళ్ళు ప్రార్థనకి వెళ్ళి అంటారు. మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి. వెళ్ళే వాళ్ళు అంటారు వీళ్ళు. ఎంతమంది అంటలు తిందని చర్చిలకి, ప్రార్థనలకి. చూడండి, ఇక్కడ మనం అదే ఆలోచించాలండి. ఏం చెప్తున్నాడు? నువ్వు పాపం చేసి కూలావు, అయినా నీకు నాకు మరలా ఒక అవకాశాన్ని ప్రభుస్తున్నాడు. ఆమేన్. ఎందుకు అవకాశాన్ని ఇస్తున్నాడు? మనం బాగుపడాలని, ఆయన రాజ్యానికి మనం యోగ్యులుగా మార్చబడాలని, ఆయన బల్లకు మనం అర్హులుగా మార్చబడాలని. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ? ఏం చెప్తున్నాడు? మీరు పాపం చేసి కూలితివి ఇజ్రాయేలు, ఇక దేవుని తట్టును ఏం చేయాలి? తిరగాలి. నాకెళ్ళి తిరగా అనవండి. కొన్ని సందర్భాలు అనవా మనం? నాకెళ్ళి తిరిగి మాట్లాడావు సరేగా అనవండి. కోపం వస్తే దేవుడు ఏమన్నాడు? మర్యాదగా వినండి, సుమధురముగా, ఇజ్రాయేలు నువ్వు పాపం చేసి కూలితివయ్యా, మరలా నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, మరలా ఒక తరుణం నేను నీకు ఇస్తున్నాను, ఇదిగో నా తట్టు తిరుగు. ఆమెను చెప్పు. చేతులు చావు పెద్దగా, 2 చేతులు చావు పెద్దగా. నువ్వు ఎవరి తట్టు తిరగాలి? నా తట్టు తిరుగు. తిరిగి నువ్వేం చేయాలి? తిరిగి మౌనం ఉండి కుదిరిద్దా? నా పాపములని పరిహరింపమని ప్రార్థన చెయ్యి, నా దోషములని పరిహరింప చేయమని ప్రార్థన చెయ్యి. నువ్వు శుద్ధీకరించబడాలి, మరలా నూతన పరచబడాలి. మరలా నువ్వు నేను. సైతాను మహాకుయుక్తిపరుడు, వాడికి ఒక్కటే లేదు, 99% దేవుడు వాడికి అన్ని అవకాశాలు ఇచ్చాడు. ఒక్కటే దేవుడు వాడికి ఇవ్వలేదు. ఏమిటి? ప్రాణం పెట్టటము, ప్రాణం తీయటం. వాడి వశము లేకుండా అన్ని దేవుడు వాడికి ఇచ్చేసేసాడు. మన మీద కూడా వాడు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కుసేపు గుండెలు నొప్పి పెడతాడు, కుసేపు మనకి దేవుని మీద ఉన్న ప్రేమను చంపేటట్లుగా వాడు క్రియ చేస్తాడు. మనకు దేవుని మీద ఉన్న ప్రేమని, మమకారాన్ని చీల్చేస్తాడు. వాడు మహాకుయుక్తిపరుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని తట్టు తిరిగిన మనము, ఇదిగో నేను పాపం చేసి కూలాను, నా ఆత్మీయ స్థితి కూలిపోయింది, నా భక్తి జీవితం కూలిపోయింది, నాకు రావాల్సిన ఆశీర్వాదం కూలిపోయింది, నాకు రావాల్సిన ఆరోగ్యం దూరం అయిపోయింది. మరలా అయ్యా నా పాపములను పరిహారింపచేయమని దేవుని తట్టు తిరిగి నీ పెదాలతో నువ్వు ప్రార్థించాలి. ఆమెను చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. మరలా దేవుడు నీ ఎడలు ఏం చేస్తాడు? కృప చూపుతాడు. మరలా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఈ రాత్రి, నాకు నీకు. ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని మాటలనే భాగ్యాన్ని ప్రభువు నీకు నాకు ఇచ్చాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మంచి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, స్తోత్రం అని చెప్పేవాళ్ళు, అల్లే చెప్పేవాళ్ళు, మంచి ప్రార్థన పరులు అండి వాళ్ళు. వినండి, మంచి ప్రార్థన పరులు, భక్తి కలిగిన వారు అని ప్రజలందరూ చెప్తున్నారు. వినాలి, ప్రజలందరూ చెప్తున్న వాళ్ళు ఆదివారం వస్తే మందిరానికి వెళ్తారు, శనివారం వస్తే దేవుని సన్నిధికి వెళ్తారు, ఏమండి బుధవారం వస్తే దేవుని సన్నిధికి వెళ్తారు, 15వ తారీఖు వస్తే దేవుని మందిరానికి వెళ్తారు. వాళ్ళ అడ్రస్ ఎక్కడంటే అదిగో మందిరమే వాళ్ళ అడ్రస్సు, ప్రార్థనే వాళ్ళ అడ్రస్సు, సన్నిధే వాళ్ళ యొక్క సహవాసం అని చెప్పే అంత సాక్ష్యము కలిగిన వారు. వినండి, వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటున్నారట, చుట్టుపక్కల కూడా పిలిచారు, పాస్టర్ గారిని కూడా రప్పించారు. నిజంగా నాకు అవగాహన, ఆ ప్రభు ప్రేరేపణ అది. నాకు కట్టుకునేటప్పుడు పాస్టర్ గారిని కిందకి దించారు. ఎక్కడ దించారు? మీరే చెప్పండి, ఎక్కడ దించారు? పాస్టర్ గారిని ఎక్కడికి దించారు? పైన దించలేదు, ఎక్కడికి దించారు? నోరు చెప్పండి, తెరవరా నోరు?
ఎక్కడ దించారు? ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది వేసేటప్పుడు ఎక్కడ దించుతారు? గొంతులో దించుతారు లేదా? ముందు పాస్టర్ గారిని దించేది. ఏమైంది నోరు తెరవటానికి? చేతులు చాపి గట్టిగా చెప్పండి, పెద్దకు చెప్పండి హల్లెలూయా. గొంతులోకి దించారు పాస్టర్ గారిని. పాస్టర్ గారిని టాప్ ఇచ్చారు, ఇటుకరాలు ఇచ్చారు, ఇంకా సిమెంట్ ఇచ్చారు. సిమెంట్తో పాటు టాప్తో పాటు ఇటుకరాలతో పాటు ఏమి ఇచ్చారు? నవధాన్యములు. పాస్టర్ గారి పాపం ధాన్యాలు వేసి ఇటుకరాయి పెట్టి ఇంకా సిమెంట్ వేసేసి టాపితో పొడిచి యేసు రక్తం పోసి ఈ ఇల్లు కలకాలం వర్ధులను గాక. వాళ్ళు చెప్పినట్టు పాస్టర్ గారు చెప్పాడు, వాళ్ళు చెప్పినట్లుగా పాస్టర్ గారు చేశాడు. పాస్టర్ గారు చెప్పినట్లు వాళ్ళు వినరు. అర్థం చేసుకుని మీరు గమనించండి, కొంతమంది వినరు. అంటే ఉపదేశాలు వేరుగా ఉంటాయండి. వివేక స్కూల్ ఉపదేశం వేరుగా ఉంటుంది, సెంటెన్స్ స్కూల్ ఉపదేశం వేరుగా ఉంటుంది, అదేవిధముగా అపోస్తుల ఉపదేశం వేరుగా ఉంటుంది, అదేవిధముగా ఏమండి ఇంకా వెంకటేశ్వర జూనియర్ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఉపదేశం కూడా వేరుగా ఉంటుంది. ఎందుకు? ఉపదేశాలు వేరుగా ఉంటాయి, తెలియదు కొంతమందికి. ఉపదేశాలు వేరుగా ఉంటే బైబిల్లో కూడా కొన్ని ఉపదేశాలు లోకమే అని చేయం కాదు అంటారు. ఉపదేశాలు కఠినముగా ఉండే ఉపదేశాలు ఉంటాయి బైబిల్లో. పాపం ఆయన ఉపదేశం ప్రకారం అన్నీ వేసేసాడు, ఇంకా మొత్తం పెట్టేశాడు. ఈ వద్దులను కాక అన్నాడు, లేపేశారు, దిట్టగా లేపేశారు, ఆకాశం వైపు లేపేసేశారు. ఆ ఇంట్లోకి ఇప్పుడు ఎవరు వెళ్ళలేదు. ఆ ఇల్లు కట్టబడి ఇల్లు ఆగిపోయింది. ఆ ఇంట్లోకి ఇప్పుడు ఏం తిరుగుతున్నాయండి? గబ్బిలాలు తిరుగుతున్నాయి. వీళ్ళు ప్రార్థనోళ్ళు. అన్నా వాళ్ళు ప్రార్థనలేనా? అక్క వీళ్ళు ప్రార్థనలేనా? ఈ పాపాలు కాదంటారా? ఈ దోషాలు కాదంటారా? ఏమండి, సచ్చిన మనుషులు ఏమండి ఒక ఊర్లో ఇలా పేరెచ్చర్లో ప్రార్థనకి వెళ్తే ఒక మామూలుగా ఉంది, కుర్చీలో కూర్చుంది. ప్రార్థన చేయండి అయ్యగారు, ప్రార్థన చేయండి. నేను పాస్టర్ గారు ఇద్దరం ప్రార్థన చేస్తుంటే బ్రతికిన మనిషి ఆమెను పట్టాడు దెయ్యమయ్యి. సచ్చినోడు పట్టడం సాధ్యం, అర్థమవుతుందా? బ్రతికిన మనిషి దైవమే బట్టి, అదిగో బతికిన మనిషి దైవం బట్టి పట్టుకొని లాక్కుంటున్నాడు, తీసుకెళ్తున్నాడు. అయ్యారు వచ్చేసాడు అంటుంది. నాకు అర్థం కాలేదమ్మా, బ్రతికిన మనిషిని దైవమై ఎలా పడతాడంటే బతికిన మనిషి దైవమై పట్టింది ఇప్పుడు నన్ను. ఆ మనిషి అంటుందండి. ఇప్పుడు బతికిన మనుషులు ఎంతమంది దేయాలై పట్టట్లేదండి? భార్యలకి, భర్తలకి, పిల్లలకి పట్టట్లేదంటారా? ఇన్ని దేయాలో చచ్చిన దేయాన్నైనా నమ్మొచ్చు, కానీ బ్రతికిన దేయాన్ని నమ్మకూడదు. ఆమె చేతులు చావు గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి హల్లెలూయా. ఈరోజున దేవుని వాక్యం చెప్తుందండి. మరలా దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. దేవుని తట్టు తిరుగుదాం, నా పాపంలో పరిహరింపమని ప్రభువుని అడుగుదాం, పెదాలతో ప్రార్థన చేద్దాం, క్షమించబడతాం. మరలా ప్రభు కృపిస్తాడు. మరలా దేవుడు మనల్ని బల్లకి అర్హులుగా ప్రభు తీర్చిదిద్ది ఈ 8వ మాసం 1వ తారీఖు, ఈ ఆగస్టు 1వ తారీఖున దేవుని సన్నిధిలో ఇంత ధన్యతను ప్రభు నీకు నాకు విచ్చాడు. కాబట్టి ఈ 8వ నెలంతా కూడా దేవుని సన్నిధిలో ప్రభు బల్ల ద్వారా పొందే మేలులు అనుభవిస్తూ ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక ప్రీతికరమైన జీవితం చేస్తూ దేవునిని కొనియాడుకుంటూ ఈ మాసమంతా ఆశీర్వాదపు బిందువులతో, ఆశీర్వాదపు జల్లులతో మనమందరం నడిపించబడును గాక. మోకరించు, చేతుల పైకెత్తు. ప్రభు నీతో నాతో మాట్లాడిన దేవునికి స్తోత్రం చెప్దాం, పెద్దకు చెప్దాం. సేవకులు కూడా మంచి